సార్ నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది అదే సార్. విజయ్ పాల్ గారి అరెస్ట్ గురించి. అంటే చాలా లీక్స్, విజయ్ పాల్ లీక్స్ అని చెప్పేసి చాలా విషయాలు చెప్తున్నారు అనే వస్తున్నాయి వార్తలైతే. రఘురామకృష్ణ గారిని అరెస్ట్ చేయడమే కాకుండా అసలు చంపేద్దాము ఏదో ఒక టైంలో అనేది కూడా జరిగింది అన్నట్టుగా వార్త వస్తోంది. ఏం చెప్తున్నారు సార్ అసలు విజయ్ పాల్ గారు? ఏం మాట్లాడారు కస్టడీకి తీసుకున్నప్పుడు? ఏ విషయాలు బయటకు వచ్చాయి అనుకోవచ్చు? శిరీష గారు, సార్ ఇప్పుడు ఈ విజయ్ పాల్ అరెస్ట్ గాని, హ్మ్. లేదా గనుల వెంకటరెడ్డి అరెస్ట్ గాని, లేదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో కొంత అవినీతికి పాల్పడో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా పని చేసో, రఘురామకృష్ణరాజు గారినో, చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే నాలాంటి వాళ్ళనో, మీలాంటి వాళ్ళనో, అమరావతి రైతులను కేసులు పెట్టి వేధించి అరాచకాలకు గురి చేసిన వాళ్ళు, లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు, కులాల పేరు మీద దాడి చేసిన వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా అయితే విచారణ పర్వం జరుగుతుంది మేడం. దీనికి ఒక మాట చెప్పడం ఏంటంటే, ఇప్పుడు జైపాల్ కూడా ఏంటంటే, జైపాల్ కానీ, బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ, లేదా నందిగం సురేష్ కానీ, వీళ్ళు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే, నేను గనుల వెంకటరెడ్డి చెప్పిన మాటలోనే చెప్తాను. ఆయన ఏమంటాడంటే, ఇందులో మేమంతా నిమిత్త మాత్రము, మాదేమీ లేదు, మేము ధ్రువ ఎలుగుబంటి లాంటి వాళ్ళం, మా ఈ పాత్రలే తప్ప పాత్రదారులో మేము కాదు, వాళ్ళు చేయమన్నారు మేము చేశాము అనే మాట చెప్పారు. చాలా మంది కూడా విచారణ సమయం ఏంటంటే, మాకేం తెలియదు, అప్పుడు మేము లేము, మేము చూడలేదు అనే విధంగా మాట్లాడారు. ఈ ధ్రువ ఎలుగుబంటి అంటే ఏంటంటే శిరీష గారు, మన హిమాలయ పర్వత శ్రేణుల్లో ధ్రువ ఎలుగుబంట్లు అండి. ధ్రువ ఎలుగుబంట్లు ఉంటాయి. అడవిలో ఉండే ఎలుగుబంటి వేరు, ధ్రువ ఎలుగుబంటి వేరు. ఇది చాలా బలిష్టంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దీనిని వేటగాళ్ళు వేటాడటం చాలా కష్టం. కాబట్టి దీనిని వేటగాళ్ళు ఎలా వేటాడతారంటే, ఒక పదునైన కత్తికి కొంత రక్తం రాసి అది తిరుగుతున్న ప్రాంతంలో వేలాడదీస్తారు. అప్పుడు ఈ ఎలుగుబంటి ఆ కత్తి దగ్గరికి వెళ్ళిపోయి దాని మీద ఉన్న రక్తాన్ని అలా నాలుకతో నాకుతుంది, తన నాలుకతో. ఆ నాకుతున్నప్పుడు దాని నాలుక తెగుతుంది, తెగి మళ్ళీ రక్తం అంటుతుంది, మళ్ళీ ఆ రక్తాన్ని నాకుతుంది. అంటే తన రక్తాన్ని తాను నాకుతూ 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 అలిసిపోయి కింద పడుతుంది. అప్పుడు వేటగాళ్ళు వేటాడతారు. ఇది ధ్రువ ఎలుగుబంటి లక్షణం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో పనిచేసిన అధికారులందరూ కూడా ధ్రువ ఎలుగుబంట్లే. వాళ్ళే బలవుతున్నారు. వాళ్ళే వాళ్ళ చేత తప్పు చేయించి వాళ్ళనే శిక్షించి వాళ్ళకే శిక్షలు పడేట్టుగా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకున్న నమ్మి చెయ్యకూడని పనులు చేస్తే ఎంతటి వారికైనా ఇదే పరిస్థితి. గతంలో కూడా మీరు శ్రీలక్ష్మి చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే శ్రీలక్ష్మి ఒక మహిళా ఐఏఎస్ అధికారి జైలుకి వెళ్ళింది. అవునండి. అప్పుడు కూడా 2-3 ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు. ఆయన నమ్ముకున్న రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళారు. వాళ్ళు జైలుకి వెళ్తున్న అధికారులందరూ కూడా, భార్యాబిడ్డలందరూ కూడా క్యారేజీలు కట్టుకొని భారతిరెడ్డి లాగానే జైలుకి వెళ్ళిపోయి చంచల్ కూడా జైలు గోడల దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా, మొన్న కాదంబరి ఉంది బాంబే నుంచి ఒక సినిమా నటిని తెచ్చారు, జత్వాని, 3 పోలీస్ అధికారుల పాత్ర ఉంది. వాళ్ళ పరిస్థితి అదే. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి గుండెల మీద ఎక్కి తొక్కి, మహాదారుణం అండి. ఇప్పుడు చాలా విషయాలు వస్తున్నాయి. ఆయన బైపాస్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి, ఒక ఎంపీ బైపాస్ ఆపరేషన్ చేసుకున్నా కూడా గుండెల మీదకి ఎక్కి తొక్కారు అని అంటే, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. 5 పేర్లు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఎలుగుబంటి లాగానే తప్పనిసరిగా శిక్షకి అర్హులు. కాకపోతే ఏంటంటే, కూటమి ప్రభుత్వం కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ చకచక చర్యలు తీసుకోకుండా కొంత నిదానంగా చర్యలు తీసుకుంటున్నారు. సరే, ఒక్కొక్క అధినేతకి, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సోమవారం అరెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆదివారం అరెస్ట్ చేసేవాడు. ఆదివారం అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక రోజు ముందే శనివారం అరెస్ట్ చేసేవాడు. ఆయనకి ఒక నిబంధనలో పద్ధతి ఏమక్కర్లా. అప్పుడు మన అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నా, లేదా సిఐడి సంజయ్ ఉన్నా వెళ్ళిపోయి అరెస్ట్ చేసి తీసుకురావటమే. అంటే ఒక దొంగల్లాగా, అంటే ఇలాగనే చేశారు. కావున ఈ ప్రభుత్వం ఏంటంటే
ఇళ్ళ మీద పడే తీసుకొచ్చేసేవాళ్ళు కదండి. కానీ అవును. ఈ ప్రభుత్వం ఏందంటే ఒక చట్టబద్ధమైన ఒక ప్రక్రియలో వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ చేస్తున్న క్రమంలోనే వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్‌కి పిటిషన్‌లేయటం, లేదంటే ఆర్‌జీవీ వాళ్ళంటోళ్ళు నేను భయపడను, నేను ఏ మంచం కింద తొంగోలేదు, నా ఇంటికే రాలేదు అని చెప్పేసి టీవీ ఛానల్ దగ్గర కూర్చొని మాట్లాడటం, లేదంటే పోస్టులు పెట్టటం. హ్మ్. ఇంకొక ఆయనేమో మన సజ్జల భార్గవరెడ్డి ఏమో నేను చాలా బిజీగా ఉన్నాను, వారం రోజుల వరకు రాను, నేను విదేశాల్లో ఉన్నానని చెప్పేసి అంటం. లేదా అవునండి. ఆర్‌జేవీ వర్చువల్ మీటింగ్‌లోకి వస్తానని మాట్లాడటం, ఇవన్నీ ప్రేలాపనలు జరుగుతున్నాయి. నిజంగా ఒక హ్మ్. విధంగా చెప్పాలంటే చట్టం అంత అవకాశం కూడా ఇవ్వకూడదు. హ్మ్. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే. ఎంతటి హ్మ్. వాడినైనా సరే చట్టం అరెస్ట్ చేసేటప్పటికి తన గౌరవాన్ని నింపుకొని నిటారుగా నిలబడాలి తప్ప, కొందరి దగ్గరికెళ్ళిపోయి వంకర తింకరగాను, మరి హ్మ్. కొందరి దగ్గరకు పోయి నిటారుగాను నిలబడన అవసరం లేదు. ఎందుకంటే హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో 5 ఏళ్ల పరిపాలన కాలంలో చాలా మందిని అరెస్ట్ చేశారు. మీరు హ్మ్. 70 ఏళ్ల రంగనాయకంని ఎలా అరెస్ట్ చేశారు? 70 అవును. ఏళ్ళు కేవలం వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు పెద్దామెని అరెస్ట్ చేశారు. 73 ఏళ్ల జర్నలిస్ట్ శంకర్‌బాబుని అరెస్ట్ చేశారు. ఆయనకి అసలు ఒంటి మీద చొక్కా లేకుండానే అరెస్ట్ చేశారు. హ్మ్. రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి లాక్కొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి నంద్యాల నుంచి అరెస్ట్ చేశారు. ఇలాంటి అరెస్ట్‌ల ప్రతి పరిపర చూసిన ప్రతి ఒక్క తర్వాత నాయకుడిని అరెస్ట్ చేశారు సార్ అప్పట్లో. ఎవరిని? ప్రతి ఒక్క నాయకుడిని కూడా అరెస్ట్ చేశారు. ఆ! స్పోక్స్ పర్సన్స్, ఇప్పుడు మాట్లాడేవాళ్ళు, ఆ! పార్టీ తరఫున ప్రశ్నించే వాళ్ళని, దే ప్రజల్లోకొచ్చే వాళ్ళని అందరిని పట్టుకొచ్చేసారు. దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, పట్టాభి పట్టాభి, గారు. ధూళిపాల నరేంద్ర, అచ్చెన్నాయుడు, స్పీకరో, డిప్యూటీ స్పీకరో హ్మ్. వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కాబట్టి హ్మ్. తప్పనిసరిగా చట్టం చర్యలు తీసుకోవాలి. చర్యలంటే ఇవి కక్షపూర్తి చర్యలు గాదు. నేను ఈ సందర్భంగా మీకో మాట ఏం చెప్తానంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటుంటారు. ఎర్ర బుక్కు కూటమి పరిపాలన. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారే ఈ విషయాల మీద చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. ఇటువంటి పని ముందు చేయించాల్సిందే అని మాట్లాడుతున్నారు క్యాబినెట్ మీటింగ్స్‌లో గాని. తెలుగుదేశం పార్టీ అంత స్టెప్ తీసుకోవట్లేదు అనేది కూడా ప్రజల్లో వినిపిస్తోంది. దీనిపై మీ ఒపీనియన్ సార్? నిజానికి మీరన్నట్టుగా హ్మ్. ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్న ఈ నేరగాళ్ళు, లేదంటే అరాచక శక్తులు ఈ మహిళల మీద చేసిన హననం గురించి గాని, హ్మ్. లేదంటే ఇవాళ కాకినాడ ఫోర్ట్ దగ్గరికెళ్ళిపోయి హ్మ్. పేదోడికిచ్చే రేషన్ బియ్యం హ్మ్. పోర్టుల ద్వారా, షిప్పుల ద్వారా ఎక్కడో హ్మ్. దక్షిణాఫ్రికా దేశానికి హ్మ్. అక్రమార్కులు తరలించే విధానం గురించి గాని, లేదా శాంతి భద్రతల అంశం గురించి గాని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట యదార్థం. హ్మ్. పైపెచ్చు ఆయన మాట్లాడింది వాస్తవం. హ్మ్. ఆయన మాట్లాడిన తర్వాతే సోషల్ మీడియా కేసులు కొంత పురోగతిగా ముందుకొచ్చాయి. హ్మ్. ఎందుకంటే పాలకుడికి అది ఉండాలి మేడం. ఇప్పుడు గత ప్రభుత్వం సరే. చేసిన తప్పులు చేసినయి గాబట్టి, హ్మ్. మేమొచ్చాం గాబట్టి వాళ్ళని క్షమించేద్దాం. ఇక ఏ అక్రమార్కుల మీద చర్యలు తీసుకోకూడదు అనంటే, సార్. ప్రజల్లో పెద్ద సంకేతాలే పోవు. ఇప్పుడు ఉదాహరణకి హ్మ్. ఋషికొండ ఉంది మేడం. రూ. 480,00,00,000 ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేసి హ్మ్. ఋషికొండను కట్టారు. మరి ఆ హ్మ్. ఋషికొండని ఏం జేస్తారు? హ్మ్. ఎవడికి అద్దెకిస్తారు? హ్మ్. ఎవరుంటారు? ఎందుకు హ్మ్. ఉపయోగపడుతుంది? దాని మెయింటెనెన్స్ ఛార్జీలే నెలకి ఒక రూమ్‌కొచ్చి రూ. 1,00,000 ఖర్చంట. మరి హ్మ్. దాని నిబంధనల ప్రకారం నిర్మించారా? హ్మ్. ఆటికి డబ్బులిచ్చినోడెవడు? కానీ అప్పుడున్న రోజా గారు బానే పర్యాటక మంత్రి. సమర్థించుకుంటున్నారు కదా సార్! రిషికొండ ఆ! ప్యాలెస్ గురించి మేమింత పెద్ద కట్టడం కట్టాము. మీకు చేత కాదు. కట్టిచ్చిన దాన్ని వాడుకోరాదండి. ఏంటి మీకు ప్రాబ్లమ్ అని చెప్పి మా ఎంబసీ‌కి ఇవ్వచ్చు అని మాట్లాడుతున్నారు. అదే. ఇప్పుడు దాని ఆమె సంగతే తేల్చాలి ప్రభుత్వం. ఎవరు హ్మ్. కట్టమంటే కట్టారు? ఏ హ్మ్. అవసరం కోసం కట్టారు? ఇప్పుడు హ్మ్. ఇష్టానుసారంగా కట్టుకోవటం గాదు గదా! ఆ డబ్బులు విడుదల చేసిన అధికారెవరు? అందులో హ్మ్. ఈమె పాత్రంత? ఎందుకంటే అందులో చాలా అవినీతుంది. ఏదో కట్టారంటే సార్. కట్టారు గాదు. మీకు హైకోర్టులు గూడా అబ్జెక్షన్‌లు బెట్టినియి. సార్. దాన్ని ఏదో ఇంత స్థలంలోనే కట్టాలంటే దాదాపు ఈళ్ళు 9 ఎకరాలని ఏమో ఆక్యుపై జేశారు. దాదాపు సార్. 7 భవంతులు కట్టారు. ఇదంతా గూడా ఒక నేరపూరితమైన కుట్రగా చేశారు. ఈ రోజునేందంటే వాళ్ళు తప్పించుకోవటం కోసం. నేను హ్మ్. అసెంబ్లీలో గూడా విన్నాను. మేము మంచి తాజ్ మహల్ లాంటి ఇల్లు కట్టామండి. వాడుకుంటే వాడుకోండి, కూల్చుకుంటే ఆ! కూల్చుకోండి అని చెప్పేసని బొత్స అవును. సత్యనారాయణ గారే మాట్లాడుతున్నారు. అవును మరి సార్. దీని మీద కూడా పరిశోధన చెయ్యాలి ఈ ప్రభుత్వం. ఈటిని హ్మ్. గాలికి వదిలేసే అంశాలు కావు ఇవేవి కూడా. హ్మ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి సరఫరా జరిగినా, డ్రగ్స్ సరఫరా జరిగినా, లేదంటే ఎమ్మెల్సీ అనంతబాబు మీద పెట్టిన హత్య కేసులైనా, హ్మ్. లేదా సోషల్ మీడియా కేసులైనా, హ్మ్. ఏంటి వీటన్నిటి సార్. మీద జైపాలైనా హ్మ్. వీళ్ళన్నిటి మీద కూడా చర్యలు తీసుకొని హ్మ్. తప్పనిసరిగా చట్టం ఆ పని చేయాలి. చట్టం కూడా హ్మ్. సీరియస్‌గా చెయ్యాలి. ఇప్పుడు ఇటీవల ఒక సంఘటన జరిగింది. సార్. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేసిన ఒక నలుగురికి హ్మ్. 24 గంటలు గడవక ముందే బెయిలొచ్చేసింది. హ్మ్. ఆ బెయిల్ కూడా సొంత పూచీకత్తే. పక్కోడు కూడా ఇవ్వలా.
ఉమ్, ఓ 25,000 రూపాయలు వాళ్ళే జామీన్ నుండి వెళ్ళిపోండి అని చెప్పి జడ్జి గారు ఇడిచిపెట్టారు. ఉమ్. ఇది చంద్రబాబు నాయుడు గారు రాళ్ళేసిన కేసులో రాళ్ళేసిన సంఘటన. అవును. పైపెచ్చి 307 హత్యాయత్నం సెక్షన్లు ఉండగా ఉమ్, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతికి అంగుళం గాయం చేసిన కోడికత్తి సీన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు జైల్లో? అవును సార్. కనీసం 5 సాక్ష్యాన్ని కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 మాసాలు ఉన్నాడు. అవును సార్. అవును. 5 సంవత్సరాలు 5 మాసాలు ఉన్నాడు. అవును. చివరికి నిరహార అచ్చెన్నాయుడు దీక్ష. గారు ఎన్ని రోజులు ఉన్నాడు? అచ్చెన్నాయుడు గారు జైల్లో ఎన్ని రోజులు ఉన్నాడు? దేవినేని ఉమా జైల్లో ఎన్ని రోజులు ఉన్నాడు? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడు. అవునండి. అవును. అందుకని ప్రభుత్వం చట్టాలని కఠినంగానే అమలు చేయాలి. నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన నమ్ముకొని చట్ట వ్యతిరేకంగా ఊడిగం చేసుకునే వాళ్ళందరి జోలికి చట్టం వెళ్తుంది మేడం. వెళ్తుందే కాదు, అలా వెళ్ళాలని కూడా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సరే. గారు డిమాండ్ చేయటం, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడమే కాదు, మేము కూడా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళలో జరిగిన ఒక విధ్వంస పరిపాలన మీద కూడా కాస్త చర్యలు తీసుకొని చట్ట పరిపాలనని కాపాడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.